ఆగండి, సైలెన్స్. చూడండి, ఎస్పీ రావు అసలే మిలిటరీ మనిషి. అతనికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. తన ఇంటికి ఎలాంటి కోడలను తెచ్చుకోవాలనుకుంటున్నాడో అతనికే తెలుసు. ఆఫ్ కోర్స్ నేను అతని ప్రాణ స్నేహితుడు, నిజమే. కానీ నేను మాత్రం మిమ్మల్ని రికమెండ్ చేయలేను. అయినా ఇవాళ అతని కొడుకు పుట్టినరోజు పండగ గానీ పెళ్లి చూపులు కాదు, స్వయంవరం అంతకన్నా కాదు. అడుగో రవీంద్ర వచ్చాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అమ్మాయిలు అతను అప్పుడే నలిపేయకండి. వాళ్ళ నాన్న చూస్తే మిమ్మల్ని పెట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అడుగో మీ నాన్నగారు. Good. Hearty congratulations, my dear son. Wish you many, many happy returns of the day. Come on. Thank you, Father. Thank you very much. God bless you. రాధా, 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 పేపర్లో మీ బావ ఫోటో పడిందే చూడు. ఏది? బాబాయ్, బాబాయ్ బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాబాయ్, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. కోపమా? ఎందుకమ్మా? ప్రతి ఆదివారం నన్ను చూడడానికి వచ్చేవాడివి, మొన్న ఆదివారం ఎందుకు రాలేదు? తప్పైపోయిందమ్మా. ఏం చేయమంటావు చెప్పు. మొన్న ఆదివారం చిన్నబాబు పుట్టినరోజు పండుగ జరిగింది. అర్థమైందిలే. మీ చిన్నబాబు పుట్టినరోజు అంటే పెద్ద పండగ మీకు. ఒకటి ఆర్భాటాలు, అట్టహాసాలు, అంతా ఆనందమే. ఆ సంతోషంలో మేమెందుకు జ్ఞాపకొస్తాం మీకు? ఎంత ఆనందమైనా ఈ రాధమ్మ తల్లిని మర్చిపోతాను చెప్పు. అందుకే ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాను. వచ్చారులే, అంతా అయిపోయిన తర్వాత. ఏం బాబాయ్, ఆ పండగలకి పబ్బాలకి మేము రాకూడదా? ఆ సంబరాలు మేము చూడకూడదా? ఏ, నన్ను పిలిస్తే మీకు వచ్చే నష్టం ఏమిటి? అంతమంది వచ్చారు, నేనొక్కదానే ఎక్కువైపోయానా? నేనొచ్చినా మీకెవ్వరికి ఏ కష్టం కలగకుండా ఓ పక్కగా నిలబడి ఆ వేడుకలు కళ్ళారా చూసి ఆనందించేదాన్నే గాని మీ చిన్నబాబుని కొరుక్కు తినేదాన్ని కాదుగా. అమ్మా రాధమ్మ, నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళాలని, నీ చేతుల మీదే అన్ని పనులు చేయించాలని, మహారాణిలా ఇంట్లో వెలుగుతుంటే తనివి తీరా చూసుకోవాలని నేనెంత ఆశపడతానో నీకు తెలియదా తల్లి? కానీ నా ఆశలు కోర్కెలు తీరేవా, పెట్టేవా? పెదబాబు, ఈ అమ్మాయి తెలుసు. ఆ అమ్మాయి ఎవరో తెలుసు. ఆ అమ్మాయిని నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావాడో తెలుసు. బాబు, రాధకిప్పుడు మీరు తప్ప దిక్కెవరూ లేరు. మీరే కాపాడాలి. అసంభవం. అసంభవం తెలిసి కూడా ఈ ప్రసక్తి నా దగ్గర తీసుకురావడం నీ ఉద్దేశం? ఈ పసి మనసులో ఏ పగా ద్వేషం లేదు బాబు. ఈ పాప మీకు శత్రువు కాదు. మీ రక్తం పంచు పుట్టిన మీ చెల్లాయి కూతురు బాబు. చెల్లెలు? ఎవరికి చెల్లెలు? నా చెల్లెలు అయితే అష్టైశ్వర్యాలతో తొలుతోకే. కానీ అన్నమాట కాదని అడుగు తినేవాడిని చేసుకుంది. చివరికి కట్టుకున్నవాడు మందులు లేకుండా చచ్చాడు. వాడిని తలుచుకుంటూ తను చచ్చింది. వాళ్ళిద్దరికి పుట్టిన నాకు శత్రువు. దరిద్రం అంతా దాని ముఖాన్ని తాండవిస్తోంది. ఇలాంటి వాళ్ళ కోసం చాలా అనాథాశ్రమాలు కట్టారు. నువ్వు చెప్పావా ప్రసంగం? తీసుకెళ్ళి అక్కడ చెప్పు, ఏదైనా ప్రయోజనం ఉంటుంది. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్.
రాదమ్మా. బాబాయ్ బావేం చేస్తున్నారు? ఏముందమ్మా, చదువు అయిపోయిందిగా. పెదబాబు గారి దగ్గర వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు. బావ ఎప్పుడైనా నా గురించి అడుగుతాడా బాబాయ్? అసలు బావకి నేను గుర్తున్నానా? ఎందుకు గుర్తున్నావు అమ్మా? బాగానే గుర్తున్నావు. అబద్ధాలు ఎందుకులే బాబాయ్. తను నా గురించి అడగలేదని నా మనసు బాధపడ్డా ఆయన మీద కోపగించుకునే పరిస్థితిలో నేను లేనుగా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరుగుతున్న దాన్ని ఇలాగే ఎక్కడో ఎప్పుడో రాలిపోతాను. అమ్మా, ఆయన నా గురించి తలుచుకోకపోయినా నా కళ్ళల్లో కదలాడే కాంతులన్నీ ఆయనవే. ఇలాగే అప్పుడప్పుడు పత్రికల్లో పేపర్లో బాబు ఫోటోలు చూసుకుంటూ ఆనందిస్తుంటారు. నా జీవితానికి మిగిలింది అదే కదా బాబాయ్, అదే కదా. చూడండి అమ్మా, మీ ముగ్గురిని నేను కన్నాను, పెంచాను, కానీ పెళ్లిళ్ళు మాత్రం చేయలేకపోయాను. భగవంతుడు మీకు అందాన్ని ఇచ్చాడు. ఎస్పీరో పెద్ద కోటీశ్వరుడు. అతను కోట్లన్నీ అతను కొడుక్కే వస్తాయి. అతను కొడుకుని ఎలాగో మీరు వల్ల వేసుకున్నారంటే మీ కష్టాలు నా కష్టాలు తీరిపోతాయి. ఓకే డాడీ. బాబు రవీంద్ర గారు, మీ అత్తమామలు మిగిల్చిపోయిన ఆస్తిపాస్తులు ఇవే. ఈ బంగారం లాంటి అల్లుడికి ఇచ్చిపోయిన కట్న కానుకలు ఇవే. అంత తేలిగ్గా కొట్టిపారేక రాధ. అసలు మనం ఏ చెట్టు కింద తలదాచుకోవాల్సి వస్తుందేమని భయపడ్డాను. సమయాన్ని దొరికిన ఇల్లే మన పాలిట రాజభవనం. సంతోషపడండి సార్, అంతకన్నా ఏం చేస్తాం? బాబాయ్ గారు, 12 ఏళ్ల నాడు నేను వదిలేసి వెళ్ళిపోయినా ఈ ఇంట్లోంచి పూచిక పుల్ల కూడా బయటకు పోకుండా కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. కాదమ్మా, ఏనాటికైనా నీ ఇంటికి నువ్వు తిరిగి వస్తావని ఆశతోనే ఇన్నాళ్ళుగా ఈ ఇంటిని కాపాడుతూ వచ్చానమ్మా. ఇన్నాళ్ళకు ఓ ఇంటి దానివై తిరిగి వచ్చావు. అవును బాబాయ్, చాలా అదృష్టవంతురాల్ని. ఒక కోటీశ్వరుణ్ణి బికార్ని చేసి వెంట పెట్టుకొచ్చాను. మాట్లాడలేండి, నేనేం మాట్లాడితే మాత్రం ఏం ప్రయోజనం? ఇలా రండి, రండి, కూర్చోండి. బాబాయ్, నేనొద్దన్నా వినకుండా నా మెళ్ళలో 3 ముళ్ళు వేసి కార్లు మెళ్ళు అంతా వదిలేసి నాతో వచ్చారు. నేనేం చేసి ఈ రుణం తీర్చుకోను? ఉండటానికి ఇల్లు మిగిలింది, కానీ కాపురం చేయడానికి ఇంకా చాలా కావాలి కదా. బాబాయ్, ఇది మా అమ్మ నాకు ఇచ్చిన బంగారం. ఇది అమ్మేసి మీరుండండి, తీసుకోండి. మీరు కూర్చోండి, కూర్చోండి, తీసుకెళ్ళండి, తీసుకోండి. ఆయనకి మంచివి 4 జతల బట్టలు కూడా తీసుకురండి. ఒక్క నిమిషం. ఏమండి, బట్టల విషయం ఆయనకేమీ తెలీదు. మీరు కూడా వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ అండి. కాస్త నవ్వితే బాగుంటుంది. మల్లెపూలు కూడా తీసుకురండి.